నేనప్పటికే చెప్పానండి, ఏ ఫ్యామిలీలోనైనా అలా జరుగుతుందేమో కానీ మా ఫ్యామిలీలో మాత్రం అలా కాదు అని. కానీ వీళ్ళు నమ్మలేదు. అందుకే ఇలా ప్రూవ్ చేసి చూపించాల్సి వచ్చింది. అంటే వాళ్ళు మీరు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చూపించారు. ఇక ఎవ్వరికి ఇలాంటి డౌట్సే రావు. ఏంటి యాక్టింగ్ చేసావా? లేకపోతే ఇది నిజం అనుకున్నారా? మీరలా అనుకోవడమే మంచిదైందిలేండి. లేకపోతే మీరింత సీరియస్ గా తీసుకునే వాళ్ళు కాదు కదా. మన ఫ్యామిలీ అంటే ఏంటో ఎవ్వరికి తెలిసేదే కాదు. ఏమంటున్నావు శ్రావణి? అసలు నువ్వు నేనే ఇదంతా చేయించాను పిన్ని. అర్థం కావాలనే ఇదంతా చేయించాను. ఎందుకో ఏంటో తర్వాత చెప్తాను. ఎదురు తిరగకుండా ఒప్పుకోండి. నా కొడుకిలా మాట్లాడతాడా అని నాకు ముందే డౌట్ వచ్చింది. ఇది మీ ఇద్దరి పని అన్నమాట. అదేం లేచెల్లమ్మా, క్యాజువల్ గా ఏదో కుటుంబాల గురించి మాట్లాడుకుంటున్నాము. అలా మాట పెరిగేసి శ్రావణి మా కుటుంబం అలా కాదు పందెం అంది. పందెం అనేసరికి మేం కూడా సరే అన్నాం. అంతే కదా ప్రియమద? అవునవును. ఏంటి అవునవును? కొంచెమైనా బుద్ధి ఉందా? అసలు ఇలాంటి పందేలు ఎవడన్నా కాస్తాడా? ఎంత చెప్పినా నీ బుద్ధి మారదాత. అసలు నీకేమైంది మావయ్య? అన్నయ్య అలా అంటే ప్రాణం పోయినట్టు అనిపించింది తెలుసా? అసలు ఈ మాట ముందే చెప్పుండాల్సింది కదా మేడం. వాళ్ళకి అర్థమయ్యేలా వేరే రకంగా చెప్పుండేవాణ్ణి. వదిలేండి బావగారు, పాపం ఇలా అవుతుందని వాళ్ళు కూడా ఊహించుండరు కదా. అంతే కదా బాబాయ్? అవునవును. ఏం పిన్ని? అవునవును. ఇంకా సిగ్గు లేకుండా అవునవును అంటున్నారు. మళ్ళీ ఇలాంటి పనికి మళ్ళీ పందాలు కాయకండి. వెళ్ళండి అవతలకి. అంతా నువ్వే చేసి దొరికిపోయి
చివరికి బాబాయ్ పిన్నెల మీదకి నెట్టి ఏం తప్పించుకున్నావక్క? బావగారు మంచివారు కాబట్టి, నీకు బుద్ధి చెప్పాలనుకున్నారు కాబట్టి సరిపోయింది. అదే పెళ్ళాం మాట వినే మగాడైతే అసలేవై ఉండేది? నువ్వు చేసే పాపాలకి రోజు రోజుకి హద్దు లేకుండా పోతుందక్క. ఇక లాభం లేదు. దేనికొక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఇలా బుక్ చేసిందేంటి శోభన్ రాజు? అయినా నువ్వేంటి శ్రావణి వచ్చి ఏదో గుసగుసలాడగానే నువ్వు తెగ కవర్ చేసేస్తున్నావు? కవర్ చెయ్యకపోయింటే అడ్డంగా బుక్ అయిపోయి ఉండేది. దానివల్ల మనకేం నష్టం లేదు కదా. అది ఇలాంటి టైంలో హెల్ప్ చేసామనుకో అలా పడి ఉంటుంది. థ్యాంక్స్ బాబాయ్, సమయానికి బాగా హెల్ప్ చేశారు. ఏం హెల్ప్ చేయడమో ఏంటో, మమ్మల్ని అడ్డంగా బుక్ చేసేసావు కదా. అయినా ఏం చేస్తున్నావో ముందే చెప్పచ్చు కదమ్మా. అందరం ప్రిపేర్ అయ్యేవాళ్ళం, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. ఏది చెప్పి చేయకూడదన్నదే నా ప్లాన్ బాబాయ్. అలాగైతే వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాను, కానీ అది వర్కౌట్ కాలేదు. ఈ 2 రోజులు చాలా ట్రై చేశాను. నా గుప్పెట్లోకి వచ్చేసారనుకున్నాను. ఆస్తి చేతికొచ్చేసింది, ఈ కుటుంబం ముక్కలైపోయింది అనుకున్న టైంలో ప్లేట్ తిప్పేశారు. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వెంటనే నాకు ఈ ఐడియా వచ్చింది. నువ్వు లాయర్వు కాబట్టి సమయానికి ఐడియా వచ్చింది. అదే వేరే వాళ్ళు ఇంటే దొరికిపోయి ఉండేవాళ్ళు. కానీ ఆ విక్రమ్ ఇలా రివర్స్ అవుతాడని నేను అస్సలు ఊహించలేదు. నీ వెంటపడి ప్రేమించాడు కదా, నువ్వేం చెప్తే అది చేసేస్తాడనుకున్నావు కదా. ఏదైనా చేస్తాడేమో కానీ ఫ్యామిలీ మ్యాటర్లో మాత్రం కాదమ్మా. పోన్లే, ఈ మధ్యన నువ్వు కామ్గా ఉంటే మారిపోయావేమో అనుకున్నావు. మారలేదు, అది చాలు మాకు. ఎలా మారిపోతాననుకున్నావు పిన్ని? మారిపోయి మొగుడు చాటున అత్త పంచన మెల్లిగా ఎలాగోలా బతికే రకాన్ని అనుకున్నావా? ఈ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చెయ్యాలి. ఈ కంఠంలో ప్రాణమున్నంత వరకు దానికోసమే ప్రయత్నిస్తాను. వచ్చింది శ్రావణి కాదయ్యా, నా కూతురు ధరణి. నీకు కష్టం కాకూడదని కాన్వెంట్ స్కూల్ చదువు మానేసింది. నీకు ఇల్లు భారం కాకూడదని కుట్టు మిషన్ తొక్కింది. నువ్వు పెద్ద కూతుర్ని లాయర్ చదివించాలని కలగంటే ఆ కల నిజం చేయడానికి రాత్రనక పగలనక కష్టపడిందయ్యా నా కూతురు. నీకోసమే పుట్టిందయ్యా. నీ సంతోషం కోసం ఏమైనా చేసేస్తుంది. దానికి నువ్వంటే అంత పిచ్చయ్యా.
టాబ్లెట్స్ ఎక్కడా? అవును, ఇంతకీ అమ్మెక్కడ కనిపించడం లేదు? కబుర్లు చెప్పడానికి పక్కింటికి వెళ్ళిపోయిందా? మిమ్మల్ని వదిలి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. అమ్మా, ధరణి ఏం చేస్తోంది? ఆ గోడ దూకిన దాని గురించి ఇప్పుడెందుకు నాన్న? నాన్న, ఈ టాబ్లెట్ వేసుకోండి. ధరణి ఏం చేస్తోంది? ఎప్పుడు లేంది దాని గురించి ఎందుకు అడుగుతున్నారు నాన్న? ఏం చేస్తుంది నాన్న? ఇక్కడున్న నాళ్ళు మీకు మనశ్శాంతి లేకుండా చేసింది, అక్కడ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. అదంతే నాన్న. మనల్ని సాధించడానికి పుట్టిందది, అది సాధిస్తూనే ఉంటుంది. అయినా ఇప్పుడు దాని ప్రస్తావన ఎందుకు నాన్నా? దాని పేరెత్తితేనే మీకు చిరాకు, కోపం కూడా వచ్చేస్తాయి. మరి ఆరోగ్యం బాగోలేనప్పుడు ప్రశాంతంగా ఉండకుండా దాని గురించి ఎందుకు అడుగుతారు నాన్నా? అమ్మా, అమ్మా ధరణి, ధరణియా? ధరణి ఏంటి నాన్నా? నేను శ్రావణిని. నాన్నా, ఏమైంది రోజు మీకు? ధరణి ధరణి అని దాని పేరు కలవరిస్తున్నారేంటి నాన్నా? అది దురదృష్టవంతురాలు నాన్నా. ఆ పేరు తలుచుకోవడం కూడా మంచిది కాదు. నాన్న, మీరు టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. వేసుకొని విశ్రాంతి తీసుకోండి. తీసుకోండి. ఎందుకమ్మా చచ్చిపోయిన పావుని ఇంకా చంపాలని చూస్తావు? నాన్న, నాకు తెలుసమ్మా, నువ్వు శ్రావణివి కాదు, ధరణివమ్మా, ధరణివి. నాన్న, అది నేను. వద్దమ్మా, నువ్వింకా ధరణివి కాదని చెప్పొద్దు. ఇన్నాళ్ళు నీలో నా కూతుర్ని చూడలేకపోయాను. ఇప్పుడు నిన్ను నువ్వు దాచుకోవాలని చూడొద్దు. బంగారం ముద్దని మట్టి ముద్ద అనుకుని విసిరేసిన దౌర్భాగ్యుండమ్మా నేను. లేదు నాన్న. నువ్వేంటో తెలియక ఎంత అవమానించాడు, ఎంత చిన్న చూపు చూశానమ్మా. సూటిపోటి మాటలతో ఎంత హింసించారమ్మా. కన్న బిడ్డని కూడా చూడకుండా నరకం నరకం చూపించారు కదమ్మా. లేదు నాన్న. ఎలా భరించావమ్మా ఈ దౌర్భాగ్యుణ్ణి? పాపిష్టి తండ్రిని. నాన్న, నాన్న, అంత మాట అనొద్దు నాన్న. ఏమైంది నాన్న మీకు ఈ రోజు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఊరికే ఎప్పుడూ ఏది అనలేదు నాన్న. మీరు కోరుకున్నట్టు నేను చదువుకోలేదు నాన్న. మీకు నచ్చినట్టు కూడా నేను ఉండలేదు నాన్న. మీరు కోరుకున్న కూతురిని నేను కాదు నాన్న. నేను తప్పు చేశాను, తప్పు చేశాను. మాటలు అన్నాను,
అంతే కదా నాన్న? అవునమ్మా, తప్పు చేసావు. నువ్వేంటో తెలుసుకోకుండా ఇన్నాళ్ళు నీకు నరకం చూపించినా ఈ పాపిష్టి తండ్రి కోసం ఆలోచించావు చూడు, అదే మనం చేసిన తప్పు. అలా మాట్లాడకండి నాన్న. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఒక్క మాట అంటేనే ఏ బిడ్డ పట్టం లేదమ్మా. అసలు రెక్కలొచ్చాక తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్లిపోయే బిడ్డలు ఉన్నారు. అలాంటిది నాలాంటి తండ్రి కోసం ఇంతగా ఆలోచించావా అమ్మా? చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడ్డావా తల్లి? నాకు కష్టమైపోతుందని మంచి చదువు వదిలేశావు. నాకు ఇల్లు భారం అయిపోతుందని కుట్టు మిషన్ తొక్కావు. కొడుకున్నా కూడా నా కోసం ఇంత ఆలోచించేవాడు కాదేమోనమ్మా. నా కోసం ఇంత ఆలోచిస్తే నేను నీకు నరకం చూపించాను తల్లి. లేదు నాన్న. నాన్న, అమ్మా, నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగినా నా పాపం పోదేమోనమ్మా. అయ్యో నాన్న, నాన్న, ఏంటి నాన్న మాటలు? అయినా నా కోసం ఏమైనా చేస్తావా అమ్మా? ఎందుకమ్మా నీకింత పిచ్చి నేరంటే? నేను నీకేం చేశానమ్మా? జన్మనిచ్చారు కదా నాన్న, నాకది చాలదా? అమ్మా నాన్న, 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 ఇది మీరిచ్చిన జీవితం నాన్న, మీ సొంతం నాన్న. మీరు నన్ను తిట్టినా కొట్టినా ఏం చేసినా సరే నాన్న, మిమ్మల్ని కాదు అనే హక్కు నాకు లేదు నాన్న, లేదు. మిమ్మల్ని ప్రేమించడం, మీకోసం ఎదురు చూడటం మాత్రమే నాకు తెలుసు నాన్న. నాన్న, మీరెప్పటికీ సంతోషంగా ఉండాలి నాన్న. మీ సంతోషానికి కారణమైన ఏదైనా నాకు ఇష్టమే. నా మీద ద్వేషం మీకు సంతోషాన్ని ఇస్తే అది కూడా నాకు ఇష్టమే నాన్న, ఇష్టమే. అందుకే ఎప్పటికీ మీకు చెప్పొద్దని అమ్మ దగ్గర ఉండాల్సింది. వినకపోతే చీపురు కట్ట తిరగేసేనా చెప్పుండాల్సిందే. బంగారం లాంటి కూతుర్ని ఇన్నాళ్ళు దూరం చేసుకున్నాను. తెలుసుకోలేకపోయాను తల్లి. అమ్మా, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. ఏడవని అమ్మా, ఏడవని.